అల్లుడిపై అత్త కుటుంబం దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అరుగోలను గ్రామంలో జరిగింది. చిక్కాల శివకుమార్ అనే వ్యక్తిపై అత్త నాగుర్పి, బామర్ది అబ్దుల్లా, అత్త తమ్ముడు ఇస్మాయిల్ దాడి చేశారు. ఇళ్లు కట్టుకునేందుకు అత్త 50,000 అడగగా ఇప్పుడు ఇవ్వలేనని చెప్పడంతో మూకుముడిగా దాడి చేసినట్టు బాధితుడు ఆరోపిస్తూ ఉన్నాడు. మతాంతర వివాహం చేసుకోవడం వల్లే తాను ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన అత్తింటి వారితో ప్రాణహాని ఉందని, చంపేస్తారని, రక్షణ కల్పించారని బాధితుడు శివకుమార్ చెప్తున్నాడు. నేను పరిస్థితిని బట్టి ఇబ్బంది పడి లారీ అయి పానీయంతో వదిలేసుకున్నాను. లాస్ట్కి వచ్చేటికి ఏం జరిగిందంటే, నా దగ్గర డబ్బులు తిరిగినా మా అత్తగారు వాళ్ళ తమ్ముడితో వాళ్ళ కొడుకుతో మాట్లాడతాకు రమ్మని మామూలుగా మాట్లాడతాకు రమ్మని చెప్పింది. వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ ఇంటికి మాట్లాడతాకు రమ్మని కోటం చెరువు పెట్టినండి. రమ్మని వెళ్ళానండి. మాట్లాడతాను. ఏదో మాట పెరిగింది. ఒక 50,000 ఇమ్మండి. నా దగ్గర డబ్బులు లేవు. ఆ తమ్ముడు వచ్చి డబ్బులు లేనాడు, నువ్వు ఎందుకు పిల్లలు నాకు అని చెప్తే 50,000. అల్లుడిపై అత్త కుటుంబం దాడి చేసింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. రైట్, మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, తాడేపల్లిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్లుడిని ఇంటికి పిలిచి మరీ దాడి చేసిన ఘటనలో కూడా అల్లుడు ఎవరైతే ఉన్నారో చిక్కాల శివకుమార్, అతనికి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. అయితే దాదాపుగా కూడా గత కొంతకాలంగా ఆ మొగదిక్కు లేనటువంటి అత్తింటి వారికి అతనే అన్ని చూసుకుంటూ కూడా అటు ఆర్థికంగా కూడా అండగా ఉంటున్నాడు శివకుమార్. మతాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలోనే వీరి మధ్య తరచూ కూడా వివాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే అటు తమ ఇల్లు కట్టుకునేందుకు ఒక 50,000 రూపాయలు అడిగినటువంటి అత్తయ్య నాగూర్పికి సంబంధించి తాను ఇవ్వలేనంటూ చెప్పడంతో వారంతా కూడా ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసినట్లు తెలుస్తోంది. తన ప్రాణానికి హాని ఉంది. అత్త నాగూర్పితో పాటు బామర్ది అబ్దుల్లా, అత్తయ్య తమ్ముడు ఇస్మాయిల్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి తనను రక్షించాలంటూ కూడా ప్రస్తుతం బాధితుడు వేడుకుంటున్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.